వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. రాజకీయం అంటే ప్రజాసేవ చేయడం. ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకులు ఒకసారి తమ చేతికి అధికారం వస్తే కోట్లకు పడగలెత్తుతున్నారు. ప్రజాసేవ కంటే కూడా తమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా సంపాదించుకునే నాయకులే మన కళ్ళ ముందు తిరుగుతుంటారు. ప్రజల బాగోగులు ఆలోచించి చేసే నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చంటే అతిశయోక్తి లేదు. మరి ఇటువంటి తరుణంలో కొంతసేపు రాజకీయాన్ని పక్కన పెడదాం. రాజకీయాన్ని పక్కన పెడితే సమాజం కోసం, ప్రజల బాగోగుల కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేస్తే బాగుంటుంది అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాకర్ల సురేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఒకసారి చూస్తే ఆయన చేసిన కార్యక్రమాలు పార్టీలకు అతీతంగా తన సొంత నిధులతో ఏవైతే కార్యక్రమాలు ఆయన చేశారో అవి కనుక ఒకసారి మనం చెప్పుకుంటే కనుక ఎవ్వరు కూడా ఇప్పటి వరకు చేయని విధంగా ఆయన చేసిన దాఖలాలు మనం చాలానే చూసాం. ఎన్టీఆర్ సంజీవని, అన్నా క్యాంటీన్లు, ఇదే విధంగా ఆడవాళ్లకు శిక్షణా కేంద్రాలు, ఇటువంటి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవేదో నోటి మాట ద్వారా ఊరికి జస్ట్ అలా చెప్పడం అనేది కాదు. ఒకసారి అన్నిటికి సంబంధించి కన్నా వీడియోస్ చూస్తే అక్కడ పేద పిల్లలకు ఎవరైతే పెళ్లిళ్ళు చేసుకుంటుంటారో తన సొంత నిధుల నుంచి ఆయన 10,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది కంటికి సంబంధించి, చెవిటి మిషన్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించి అక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వింజమూరులో స్టార్ట్ అయిన ఈ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్నారు. ఇక రాజకీయాలంటే చెప్పనవసరం లేదు. సాధారణంగా ఎంత మంచి వ్యక్తినైనా సరే ఒకసారి రాజకీయంలోకి వస్తే బురద చల్లడం సహజం. అటువంటిది కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ తరపున అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక చెప్పేదేముంది, ఇక స్టార్ట్ అయ్యాయి విమర్శలు, ప్రతి విమర్శలు. అయితే రాజకీయాలను పక్కన పెడదామన్న మాట మొదటిగానే నేను చెప్పడం జరిగింది. రాజకీయాలను పక్కన పెడితే కాకర్ల సురేష్ చేసిన సేవలను ఒకసారి మనం చూద్దాం. ఆ తర్వాత మనం అన్ని చూసిన తర్వాత ఒకసారి మన కన్వర్సేషన్ మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం. రైట్. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో సంజీవని ఆరోగ్య రథం. కాకర్ల సురేష్ గారు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. అదే విధంగా రాజపాలెం గ్రామంలో కూడా ఒక 2 నెలల క్రితం ఇదే విధంగా బాగా కిడ్నీ సమస్యలు కానీ ఏదైనా ఇతరతర బాగా కంటి పరీక్షలు కానీ అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళ కంటి పరీక్షలు చేసి ఈ విధంగా వాళ్ళకి అర్థాలు ఇవ్వడం జరిగింది. ఈ కాకర్ల ట్రస్ట్ తరపు నుంచి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది అక్కడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలు సొంతంగా అన్నా క్యాంటీన్ కు సంబంధించి, అన్నా క్యాంటీన్లు ఉదయగిరి నియోజకవర్గం, మన ఉదయగిరి నియోజకవర్గం, మన కాకర్ల సురేష్ అనే పేరుతో ఇక్కడ అన్నా క్యాంటీన్లను కూడా వీళ్ళు నడపడం జరుగుతుంది ఆయన సొంత నిధులతో. అదేవిధంగా ఇప్పుడు మనం దీనికంటే ముందు వీడియో ఏదైతే చూసామో కాకర్ల సురేష్ కంటికి సంబంధించిన ఏవైతే ఆపరేషన్లు కానీ, కంటికి సంబంధించిన ఆ టెస్టులు చేయడం కానీ ఇవన్నీ కూడా తన సొంత నిధులతో చేయడం జరుగుతుంది. కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది అన్నా క్యాంటీన్లు. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఈ పేద పిల్లలు ఎవరైతే ఉంటారో ఆడపిల్లలు పెళ్లికి సంబంధించి కాకర్ల సురేష్ తన సొంత నిధులతో 10,000 రూపాయలు కాకర్ల సురేష్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు చెక్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఎంతమంది ఆడపిల్లలైతే పేద ఆడపిల్లలు వెళ్ళి కాకర్ల సురేష్ను కలుస్తారో పెళ్లి కోసం కాకర్ల సురేష్ ఇచ్చే నిధి. ఇంకొకటి చూద్దాం. ఈ హియరింగ్ క్యాంపులు ఎవరికైతే సరిగా వినపడదో వాళ్లకు స్పెషల్గా దాదాపు ఒక బాక్స్ అండి 4,000 to 5,000 రూపీస్ ఉంటుంది.
చెవిటి మిషన్లు అంటారు కరెక్ట్గా చెప్పాలంటే. చెవిటి మిషన్లను కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమంది అయితే చెవిటి వాళ్ళు ఉంటారో వాళ్ళను పిలిచి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి పరీక్షించి వాళ్లకు ఆ మెషిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్ రైట్ చెప్పినట్టుందా సొంతంగా ఆమె మనసులోంచి వచ్చిన మాటలు ఎంతో సంతోషంగా కాకర్ల సురేష్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన సొంత నిధులతో ఏవైతే ఆయన ఆ హియరింగ్ మెషిన్ ఏదైతే ఇచ్చారో ఆ మెషిన్ను ఆమె చేతిలో పట్టుకొని ఆయన పుణ్యాన నాకు ఇప్పుడు బాగా వినపడుతుంది అన్న మాటలు కూడా చెప్పడం జరుగుతుంది. అది చూస్తే కనుక ఇంకొకటి చూద్దాం మనం. రైట్, దీనికి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించి ఏవైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా ఆయన సొంత నిధులతో ఆయన చేసే కార్యక్రమాలు. ఇక్కడ టైటిల్ అందుకే ఇవ్వడం జరిగింది, కాకర్ల సురేష్, ఉదయగిరిలో ఈ పేరు ఫేమస్. రాజకీయాల కంటే ముందే కాకర్ల సురేష్ రైతుల సమస్యలు విన్నాడు, ఇబ్బంది పడే ప్రతి ఒక్క సన్నకారు చిన్నకారు రైతుల సమస్యలు విన్నాడు, రైతులకు ఏది చేయాలో అది చేశాడు. ప్రతి ఒక్కరు కూడా కష్టాల్లో ఉండి అన్నా అని చెప్పి వెళ్ళే వాళ్లకు ఎవరికైనా సరే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సేవలను అందించాడు. మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాలకు అతీతంగా చేసే సేవను ప్రతి ఒక్కరు కూడా గుర్తించరా? ఏ ఎమ్మెల్యే కాకుండానే అధికారం చేతిలో లేకుండానే ఇంటి చేసిన వ్యక్తి రేపు అధికారం వస్తే చేయడంటారా? ఎవరైతే కాకర్ల సురేష్కు ఆపోజిట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో కోట్లకు పడగలెత్తిన వ్యక్తి, కానీ కాకర్ల సురేష్కు మనసు ఉంది. ఆ మనసు ద్వారా అతను చేసే ఆ సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు పట్టం కట్టబోతున్నారు అన్నది అక్కడి ప్రజలు చెప్తున్నమాట. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్కు ఏ విధంగా ఉంటుంది రాబోయే రోజుల్లో అన్నమాట మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిసామ్.